మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మూడోసారి సిట్ నోటీసులను బేఖాతరు చేశారు. బుధవారం విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ గత నెల 28, 29 తేదీల్లో సిట్ నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన స్పందించలేదు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తనను నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాను గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా పనిచేశానని, మద్యంతో తనకి సంబంధం లేదని, ఈ కేసు కొట్టివేయాలని సిట్ నోటీసుల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కసిరెడ్డికి మరోసారి టైం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏప్రిల్ 9న విచారణకు రావాలంటూ ఈ నెల 5న కసిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈసారి కూడా ఆయన విచారణకు రాకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. కోర్టు సూచనను వదిలేసి విచారణకు రాలేదని కసిరెడ్డిపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయనుంది సిట్ బృందం. కసిరెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గాలింపు చర్యలు ప్రారంభించిన సిట్ అధికారులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా కసిరెడ్డి కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, అటు మద్యం కుంభకోణం కేసులో కూడా అటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే ఇప్పటికే నోటీసులకు స్పందించకుండా పరారైనట్టు తెలుస్తుంది. మరి సిట్ బృందం ఇప్పుడు ఏం చేయబోతుంది? డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మద్యం కుంభకోణంలో ఇష్టానుసారంగా జే బ్రాండ్స్ తయారు చేసి దాదాపుగా 30,000 నుంచి 40,000 వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడింది గత సర్కార్. దీనికి సంబంధించి కూడా సిట్టు విచారణకు ఆదేశించిన ఏపీ సర్కార్ ప్రాథమిక విచారణలు సేకరించి ఒక్కొక్కరినిగా విచారణకు పిలుస్తున్న పరిస్థితి కనిపించింది. తాజాగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఎదుర్కొన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి సంబంధించి కూడా సిట్ బృందం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడుతుంది. విజయవాడ సిపి ఆధ్వర్యంలో అతని గాలింపు చర్యలు చేపట్టే కొనసాగుతోంది. గత నెలలో ఆయనకి 28, 29 తేదీల్లో కూడా విచారణకు రావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. 2 సార్లు ఆయన నోటీసులకి తనకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని ఇరికించే ప్రయత్నం చేసినా తాను ఐటీ సలహాదారుడుగా ఉన్నాను, మద్యం కుంభకోణం కేసులో తనకేం సంబంధం, దీనిపై క్వాష్ చేయాలని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దారీ చేశారు. దాన్ని డిస్మిస్ చేసిన హైకోర్టు కూడా సమయం ఇచ్చి విచారణకు పిలవాలని చెప్పి కూడా సిట్ని సూచన చేసింది హైకోర్టు. హైకోర్టు సూచనతో ఈ నెల 5వ తేదీన నోటీసులు జారీ చేశారు. 9న విచారణకు రమ్మని చెప్పి పిలిచినప్పటికీ నిన్న కూడా ఆయన విచారణకు రాలేదు. మొత్తం ముచ్చటగా 3 సార్లు విచారణకి డుమ్మా కొట్టాడు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఒక ఐపీఎస్ అధికారి డైరెక్షన్లో ఆయన పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్లో సస్పెన్షన్ గురి హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే ఆయన హైదరాబాద్లో ఉంటే ఆయన కనుసరణలో ఆయన డైరెక్షన్లో ఆయన పనిచేస్తున్నారని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది. మరొక వైపు కసిరెడ్డి సంబంధించి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయన సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా చేసుకొని ఎక్కడున్నాడు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏ క్షణాన్ని సరే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఇవాళ రేపట్లో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు కోర్టు సూచన చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదని చెప్పి కూడా కోర్టు ధిక్కరణ కింద పాల్పడ్డారని చెప్పి హైకోర్టులో ఇవాళ రేపట్లో ఏదైతే సిట్ బృందం ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మద్యం కేసుకు సంబంధించి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి కూడా వైసీపీ మాజీ నేత ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో దీన్నే సాక్ష్య ఆధారాలుగా భావించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఏ క్షణాన్ని సరే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, అయితే శివ, ఇప్పటికే అటు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా గాలింపు చర్యలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎప్పటిలోగా పట్టుకునే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఏమైనా ప్రశ్నించారా? అలాగే అటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కనుసన్నలో కూడా ఇదంతా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరి వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందా? సస్పెన్షన్కి గురైన ఐపీఎస్ అధికారి అతను రిటైర్డ్ కాలేదు. సస్పెన్షన్కి గురైన ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో గత ప్రభుత్వంలో అన్ని తానే వ్యవహరించిన అధికారి డైరెక్షన్లో అధికారి కనుసరణలో ఆయన ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన నివాసానికి 2 సార్లు పోలీసులు వెళ్ళారు. ఇంట్లో నుంచి కానీ వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు. అయితే ఆయన బెంగళూరులో ఉన్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా ఐడెంటిఫికేషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే బెంగళూరుకి విజయవాడకి సంబంధించిన సిట్టు బృందం ఒకటి వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు ప్రాంతాల్లో ఆయన కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సెల్ ఫోన్ లొకేషన్ బేస్ చేసుకొని పోలీస్ అధికారులు అయితే అతని కోసం గాలింపు చర్యలు చేపడుతుంటే ఒకవైపు విచారణ చేయడం, మరొక వైపు కోర్టు ధిక్కరణకు పాల్పడి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఇంకొక వైపు ఈయన ఎక్కడున్నాడో గాలింపు చర్యలు చేసి అరెస్ట్ చేసేందుకు కూడా సిట్ బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఎట్ ఏ టైం 3 సైబల్టేనియస్గా 3 కార్యకలాపాలు కొనసాగిస్తూ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి కూడా సిట్ బృందం అయితే భావిస్తూ ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.